ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, ఈ రోజు ఉండిపోయేది కాదు, స్థిరమైన కలిమి ఇస్తాడంట. దేవుడు అబ్బులు, ఆస్తులు, పొలాలు అంత అనేక మందికి ఉంది, కానీ వారికి ఘనత ఉందా, మంచి పేరు ఉందా? ఐశ్వర్యము కంటే మంచి పేరు ముఖ్యమన్నది సామెతలోనే వాక్యంలో రాయబడింది. ఐశ్వర్యము కంటే మంచి పేరు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం చూడండి, ఐశ్వర్యముతో పాటు మంచి పేరు, ఘనత. భయభక్తులు కలిగిన వారంతా కొద్ది కాలం వరకు లేమిలో ఉంటారంట. ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయింది అదే స్థితి, అదే దుర్స్థితి, అదే నా గతి అన్నవారు ఉన్నట్లయితే అక్కడ ఆశీర్వాదం లేదు. అంచెలంచెలుగా క్రమక్రమముగా దేవుడు విస్తరింపజేసి దేవుడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. దేవుడు ఆశీర్వదించాలంటే ఏక మనసు, ఏకాత్మ, ఐక్యత, సమాధానము, సంతోషము, ఎక్కడ అపవాదికి చోటు లేని పరిస్థితుల్లో దేవుని ఆశీర్వాదం ఉంటుందంట. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆశీర్వాదం లేదంటే అడగండి దేవుని. దేవా, యోబు జీవితంలో చూసినట్లు మొదటికి ఎంతో ఆశీర్వదించబడ్డాడు, మరలా హీ కేమ్ బ్యాక్ టు జీరో. కానీ జీరోలోనే ఉన్నాడా? ఇంకెప్పుడు ఆశీర్వాదం లేదా? చాలా కాలం అలా జీరోలో ఉన్నప్పటికీ మరలా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడంట. ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి, ఇంట్రెస్ట్గా అయిపోతుంది, దీనికి అయిపోతుంది అని అంటున్నారేమో. ఖర్చులు కూడా తగ్గిపోతాయంట దేవుడు ఆశీర్వదిస్తే. హీ విల్ రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ హీ విల్ ప్రొటెక్ట్ అగేన్స్ట్ లాసెస్. నా ఆశీర్వదించాడు, ఆయన కృపలో, ఆయన దయతోటి మనల్ని కప్పాడు కాబట్టి మనము ఈ విల్ ఏంటంటే, మొదటిగా మల్టిప్లై యువర్ ఇన్కమ్, రెండవది ఇంక్రీజ్ యువర్ అసెట్స్, మూడవది రెడ్యూస్ యువర్ ఎక్స్పెన్సెస్, మీ ఖర్చుల్ని తగ్గిస్తాడంట. జారి